చదువుకోకపోతే ఇప్పుడు ఎవరైనా సరే లైఫ్ లేదు, చదువుకుంటేనే లైఫ్. పరిస్థితులు మారినాయి, అవునవును. సౌకర్యాలు కూడా వచ్చినాయి సుమా. అప్పుడు గవర్నమెంట్ సౌకర్యాలు లేవు, అప్పుడు గవర్నమెంట్ సౌకర్యాలు లేవు కదండి. కాదంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనకి అన్ని సౌకర్యాలు లేనప్పుడు కూడా చదువుకుందామన్నా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు. ఇప్పుడు చదువుకోమని చెప్పిన పరిస్థితులు బాగున్నా చదువుకోవట్లేదు. చదువుకోవాలి. ఇప్పుడు చదువుకోకపోతే అడిగి లైఫ్ అసలు అది దానికి ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి అసలు ఎవరి వద్ద కావట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ టైంలో మనం ఇలా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు తప్ప రేపు ఫ్యూచర్ ఏంటనేది, భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన లేదండి. చదువుకోకపోతే ఇప్పుడు ఎవరైనా సరే లైఫ్ లేదు, చదువుకుంటేనే లైఫ్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోషించలేరు ఇప్పుడు పరిస్థితి. అప్పుడు తల్లిదండ్రులు పోషించరు, లేకపోయినా పోషించారు 10 మంది పిల్లల్ని. వాళ్ళ కనీసం ఇద్దరు ఒక పిల్లలు కూడా పోషించలేని పరిస్థితి. సౌకర్యాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా సౌకర్యం చేస్తుంది, అన్ని చేసిన పరిస్థితులు వేరే ఉన్నాయి. ప్రతిదీ ఖర్చులు ఎక్కువ, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ, మామూలు ఖర్చులు, టీవీ బిల్లులు ఇవన్నీ వచ్చేది అసలు ఒకటి కాదు కదా, అన్ని రకాల బిల్లులు వచ్చేసి. దాని మీద ఏంటంటే చదువుకున్న వాడికి లైఫ్ ఏదో బతకగలుగుతాడు, వీళ్ళ మీద ఆధారపడక్కలేదు. ఈ ఊళ్ళో కాదు ఇంకో ఊరైనా ఏ షాప్ ఇంకోటి బతకగలరు. కొన్నాళ్ళు అల్లసల్లగా తిరిగినా తర్వాత తక్కువ చూసుకుని తెలుసుకుంటాడు. ఇప్పుడు తెలుసుకుని బతకగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆడు మరీ అరవ చేతలు బట్టి పాడైపోతే మనం ఏం చేయలేం.